ఈ ఫైట్ తీవ్ర రూపంగా కనబడుతుంది తప్ప అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేనట్టుగా మారింది. ఎందుకంటే అసెంబ్లీకి ప్రతిపక్ష వైసీపీ పార్టీ వెళ్ళదు, మాట్లాడదు. సరే, తన అంశాలు తన వివాదాలు ఏమున్నాయో జస్ట్ వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం 11 మంది బయటకు వచ్చి ప్లకార్డులు పట్టుకున్నారు తప్ప అసెంబ్లీ లాంటి చోట ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా అది కల్తీనే విషయం కావచ్చు, లేదా మెడికల్ కాలేజ్ విషయం కావచ్చు, మాట్లాడాల్సిన చోట అసెంబ్లీ సాక్షిగా మాట్లాడలేదు. కానీ ఈ గేమ్ అంతటిని ఇప్పుడు మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైసీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళిన దగ్గర నుంచి వైసీపీ తన గేమ్ అంతటిని కూడా మండలికి మార్చేసింది. ఎందుకంటే మండలిలో 32 మంది మాకున్నారు కాబట్టి మండలిలోనే మాట్లాడతాం, ఇక్కడ సంఖ్య లేదు కాబట్టి మాట్లాడమా అన్నట్టుగా ఒక రాజకీయ కోణం అయితే వైసీపీ ప్రదర్శిస్తున్న తీరు కనబడుతుంది. ఇది ప్రతిపక్షంగా వైసీపీని మొదటి నుంచి కూడా ఎందుకు 11 మంది ఎందుకు అసెంబ్లీకి వెళ్లరు అని ప్రశ్నిస్తున్న విధానం. రైట్, ఇక మండలి విషయానికి వస్తే మండలి మాత్రం చాలా హాట్గా నడుస్తుంది. నిజానికి ప్రజలకు కావాల్సింది అదే. ప్రతిపక్షం ఏం అడుగుతుంది, అధికార పార్టీ ఏం చెబుతుంది, ఏ విషయంలో ఎవరు రాద్ధాంతం చేస్తున్నారు, ఇది రాద్ధాంతానికి పరిమితం చేసి సభను ముందుకు నడవనీయకుండా చేస్తున్నారా, ఇలాంటి అంశాలు ఖచ్చితంగా అందరూ మాట్లాడతారు. కాబట్టి అసెంబ్లీ సమావేశాల కంటే ఈరోజు ఆసక్తి మండలి సమావేశాల మీద ఎక్కువగా కనబడుతుంది. మండలిలో వైసీపీ ఒకే ఎజెండాను ఎంచుకున్నట్టుగా కనబడుతుంది. అది కూడా నిన్న దాదాపుగా ఒక 2 రోజుల నుంచి హెరిటేజ్ అంశాన్ని వీళ్ళు కల్తీ నెయ్యి విషయాన్ని ప్రశ్నిస్తున్నందుకు దాడికి ప్రతి దాడి, తిట్టుకి ప్రతి తిట్టు, బూత్కి బూతు, దాడికి దాడి అన్నట్టుగా ఏదైతే విధానం నడుస్తుందో ఆంధ్రప్రదేశ్లో, అలాగే కల్తీ నెయ్యికి ఈరోజు హెరిటేజ్ని తీసుకొచ్చి వైసీపీ మాట్లాడుతుంది. బట్ అందులో ఉన్న వాస్తవాలు ఏంటి, దాని గురించి మాట్లాడాల్సింది ఎవరు, దాని గురించి నిజాలు ఏంటి అనేది రాకుండానే ఒక ప్రచారం, అది ఏదైనా కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు.